ప్రపంచంలో యమున గారు అందరికీ ఏవో అద్భుతాలు కావాలి, రోజుకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కావాలి. ఈవెన్ స్పిరిచువాలిటీలో కూడా ఏదో ఒకటి అవుట్ ఆఫ్ బాడీ వెళ్ళిపోవాలి, ఏదో నేను అక్కడికి వెళ్ళొచ్చాను, లేకపోతే ఏదో ప్రత్యక్షమైంది, ఇలాంటివి చెప్తే తప్ప మామూలు మానవీయ కోణాల నుంచి చెప్పే ఈ విషయాలు అందరికీ త్వరగా బోధపడవు. కానీ ఈ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ నిజమేనా, జరుగుతాయండి ఎవరికైనా? నిజం చెప్పాలంటే, చాలా ప్యూర్గా చెప్పాలంటే ఏం అలాంటి విచిత్రాలు జరగవు. అంటే ఒకటి మన లోపలే ఒక నుంచి లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక మెడిటేషన్ డీపర్గా ఒక మైత్రి ఇస్తూ సంతోషం ఉండేటప్పుడు తెలియని ఒక ఆనందంలో ఒక ఆనందభూతులు కలుగుతుంది. దాన్ని ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. నాకు ఒకలాగా అవుతుంది, మీకు ఒకలా అవుతుంది. అంతేగాని గాల్లో తేలినట్టు అవుతుందంటే ఆ ఫీలింగ్ నువ్వు తేలిపోరు, ఇంకేదో మిరాకల్ జరిగిపోదు. మిరాకల్ అనే వర్డ్ కూడా నేను కొన్నిసార్లు వాడాను. మిరాకల్ ఏంటంటే సంథింగ్ డిఫరెంట్గా అనుభూతి చెందుతాం. అరే ఇలాంటి ఎక్స్పీరియన్స్ తెలిసింది నాకు. అంటే కోపం వచ్చినప్పుడు లోపల ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది అన్నప్పుడు, స్వెట్ ఎలా పుడుతుందో నాకు తెలుస్తుంది అప్పుడు, అదంతా మిరాకల్సే కదా. అంటే తెలుసుకోగలుగుతున్నాను, అది ప్రజ్ఞ పెరుగుతుంది. అదే మిరాకల్ అనుకోండి. అంతేగాని ఏదో వేరే దీంట్లోకి వెళ్ళిపోయి ఏదో తెలిసేసుకుంటాను, ఇంకేదో నేను వెళ్ళిపోతానని అంత వచ్చి ఏమవుతుందంటే దీనివల్ల ప్యూర్ ఒక ధర్మం ఉంది కదా, విపశ్యన బుద్ధుడు నేర్పించిన విద్య, అది వెళ్ళిపోతుంది. అందుకు భయం వేస్తుంది నాకు. అందుకని ఎన్నిసార్లు విపశ్యన గురించి చెప్తున్నాను.